సభాధ్యక్షులు, అట్లాగే ముఖ్య అతిథులుగా వచ్చేసిన ప్రతి ఒక్కరికి గదర్ ఫౌండేషన్ తరఫున చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతసింహ తరఫున, మా సభ్యులందరి తరఫున, అట్లాగే గదరాల వారసులుగా ఇటు వేదిక పైన అటు వేదిక పెద్ద ఎత్తున మీరు ఈరోజు ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసి గదరాల మీద ఉన్న అభిమానాన్ని ఆయన చేసిన పోరాటం ఇది ప్రేమగా మీరు అందరూ వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా డాక్టర్ జల్పూర్ శ్రీనివాస్ గారు సభ్యులుగా ఉండి ప్రతిపాదన ఒక 2 నెలల గ్యాప్ తర్వాత చేయడం జరుగుతూ ఉంది. ఈ 2 పుస్తకాలు నా పదార్థాలు తీసుకురావడం జరిగింది. 2 పుస్తకాలు అక్కడ తరగని కానీ అట్లాగే పాటల జీవకం ఒక 10 సంవత్సరాల 15 సంవత్సరాల క్రితమే ఈ కార్యక్రమానికి మేము అధ్యయనం చేశాము. వాటిని తీసుకురావాలని చెప్పి మాకున్న మిత్రుల ద్వారా సుందరి భిక్షపతి గారు పంపించింది జీవితాల శ్రీనివాస్ గారు. ఒక 7-8 సంవత్సరాలు దీనిపైన పూర్తిగా అధ్యయనం జరిగింది. ఆ పాటలన్నింటినీ కూడా సమకూర్చి పేర్చి 25 సంపుటలను తయారు చేసి పెట్టినట్ట. ఈ 25 సంపుటల్ని పాటల జీవకం తరగని కానీ అనే దాంట్లోకి ఒక చేర్చిగా చేర్చి నా హాస్పిటల్ ఉన్నప్పుడే ఇవి ప్రింట్ చేసి బయటకు రావడం జరిగింది. దీనికి ముందు ఒక 5 సంవత్సరాలు అంటే దాదాపు 2016, 18, 19 ఆ టైంలో రావాల్సిన పుస్తకాలు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే తీవ్రమైన నిర్బంధం. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో జరిగిన నిర్బంధం ఏదైతుందో వాటిని ప్రజలతో మీ అందరితో కలిసి ప్రతి గ్రామాన్ని తిరిగి ప్రజల హామీలు, ప్రజల కష్టాలని, తెలంగాణ ప్రజల్లో ముఖ్యంగా నిధులు, నియామకాలు, అట్లాగే భూములు, ఈ మౌలికమైన 3 విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ విప్లవం నుంచి వచ్చింది. జల్, జంగల్, జమీన్ హమారా. దున్నేవాడికి భూమి, వాళ్ళకు నీళ్లు, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు. ఆ ఉద్యోగ అవకాశాల్లో అత్యంత పేదవాళ్ళు. అసలు పేదవాళ్ళు అంటే ఎవరు అనే నిర్వచనానికి ముందు తీసుకురావాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది. దాని భాగంలోనే ఉద్యమాలు వచ్చాయి. గద్దర్ అంటే ఎవరు అన్న ఒక ప్రశ్న చాలా మందికి, అందులో నాకు ఎప్పుడు అనిపించింది, ఎందుకున్నా కూతురు ఫైరింగ్ తర్వాత నేను చాలా అభద్రతా భావన ఉంది. నా ఎప్పుడు సెక్యూరిటీగా చూసుకోవాలి, నా సెక్యూరిటీ ఆ రోజు రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చింది. ఈ అంశంలో ఇక్కడ ప్రొఫెసర్ కాచార్య మేడం చాలా ఆప్తులు నాతో ప్రతి మీటింగ్ తీసుకుపోయి కలిసి ఒక 30-40 ఏళ్ళుగా సుపరిచితమైన మా రాష్ట్ర అంటే చాలా దగ్గరగా తెలుసు. చాలా ప్రేమ, చాలా కోపం కూడా. ఎందుకంటే అంకుల్ వచ్చి మనం మీటింగ్ పోయినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంటే వాళ్ళ మీద మాట్లాడుతున్నాం. నాకు అనిపించింది ఎక్కువ వస్తువులు అట్లాగే ప్రొఫెసర్ సార్ మాట్లాడిన పెద్ద మిత్రులందరికీ, ప్రేమ ప్రజలందరికీ గదర్ ఫౌండేషన్ ఏర్పాటు అవ్వడానికి కొన్ని సూత్రాలతో పాటు నాన్న మీద అత్యంత ప్రేమ, ఆప్యాయత, నాన్న మళ్ళీ తిరిగి ప్రజల్లోకి తనని మీ దగ్గర ఉన్న గదరాన్ని మీకు అప్పచెప్పడానికి ఈ ఫౌండేషన్ విధంగా ఉన్నారు. ఈరోజు భారత రాజ్యాంగం ఏదైతే మనం ప్రయాణంలో చదివినామో దానికి ఒక మౌలికమైన అధ్యాయం చేసుకున్నాం. ఆ మౌలికమైన అధ్యాయంలో భారత రాజ్యాంగం ఉంది
కాబట్టే మన సంబంధ వర్గాలు, ఆదివాసులు, పేదవాళ్ళు, దళితులు, బహుజనులు, అగ్రకులంలో ఉన్న వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ కోటా దేని గురించి ఇచ్చారు? ఆ దాంట్లో ఉన్న సూత్రికల గురించి ఇచ్చారు. దాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం ఈరోజు భారతదేశంలో వాటి సంఘ సంస్థలకు సంబంధించి డెలివరీ చేసే పద్ధతిలో ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఫౌండేషన్ ఒక నిర్ణయానికి వచ్చి ప్రతి మీటింగ్ లో ప్రియాంబల్ని ప్రజలకు చేరవేయాలి, ప్రజల చేత మాట్లాడించాలి. అండర్ గ్రౌండ్ అండ్ లష్కర్. అండర్ గ్రౌండ్ అనే పుస్తకాలు మేడం చెప్పినట్టు కాచాయని గారు 92లో నా నిర్బంధం నుంచి చెన్నారెడ్డి గారి పీరియడ్లో మన ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టినప్పుడు ఒక సూత్రప్రాయంగా రావడం జరిగింది. ఆ సూత్రప్రాయం ఏంటంటే నిర్బంధం ఎత్తేసాము పీపుల్స్ వార్ పార్టీ పైన, వాటి అనుబంధ సంస్థల పైన చెప్పిన తర్వాత ఆ రోజున్న ముఖ్యమంత్రి స్వర్గీయ చెన్నారెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు నా ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది. ఆ ఉన్న కాలం గుజరాత్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ నగరంలో మహారాష్ట్రలో ఉన్నప్పుడు, అడవిలో ఉన్నప్పుడు తనకి ఇష్టమైన ప్రజలతోని, తన ఆటపాటలతోని ప్రజలు చైతన్యం పరిచే వాళ్ళ సమస్యలు తెలుసుకొని మాట్లాడాలి వీలు లేనప్పుడు రాసుకున్న ఆ అండర్ గ్రౌండ్ కవిత. దాంట్లో ఎన్నో సంఘర్షణల గురించి మాట్లాడారు. దాంట్లో ఒక చిన్న కవిత ఉంది, అవును కాదవుతుంది, కాదు అవును. అది నాకు ఒక 20-25 ఏళ్ళు అర్థం కాదు. మా నాన్న అడిగారు, ఎస్లో రోజు నేర్చుకుంటుందా, నా నోలో ఎస్ సెట్ అవుతుందా, అది ప్రాక్టీస్ లో పోతే తెలుస్తుంది పెట్టాము. సో మేము నాతో ఉన్నప్పుడు కొంత ప్రాక్టీస్ లో ఉన్నాం. ఇట్లా ఒక కొడుకుగా నాకు ఎన్నో ప్రశ్నలు ఉంది. తను తీసుకున్న ఉద్యమాలు కానీ దొరికే ఆకాశ తను ప్రశ్నించడానికి నాకు సరిపోయేది, లేకపోతే తను ఏదో ఆన్సర్ వేసే ప్రయత్నం చేశాను. ఈ పుస్తకంలో మేడం చెప్పినట్టుగా ఒక చిన్న అంశం ఉంది. మీరు పేరు కనుక కవి పెట్టారు, మీరు పేరు చెప్తే మీకు బతుకు తెరువు ఉండాలి. చిన్న కవిత చెప్పారు మేడం, మీరు పేరు కనుక కవి పిల్లలు, మీరు పేరు చెప్తే మీరు బతకగలరు. అది నాన్న మాతో లేని సమయంలో తన పేరుకి తన పిల్లలకు ఒక అవకాశం ఉంటుంది. తన పేరు చెప్తే ప్రజలు ఆదరించుకొని నా పిల్లలు చూసుకుంటారు అని రాశారు. వాస్తవం నాన్న అండర్గ్రౌండ్ పోయే ముందు నన్ను తమ్ముని తీసుకెళ్లి హిమాయత్నగర్లో వేద్ కుమార్ గారి హాస్టల్లో దించి ఇప్పుడే వస్తా బిడ్డ నేను ఒక గంటలాన్ని చెప్పాడు. 7.5 సంవత్సరాల వరకు కనబడి ఆ తర్వాత నిర్బంధం ఉన్న రోజులు అతి కొద్ది మంది ఇంటికి వచ్చేవారు, ఎందుకంటే అందరి మీద నిర్బంధం ఉంది. ఆ తర్వాత నా వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజల్లో తిరిగే క్రమంలో తెలంగాణ ఉద్యోగంలో తీసుకున్నప్పుడు ఇది ఒక గ్యాప్ పీరియడ్ ఉంటుంది. తను నిషేధ వ్యతిరేకం వచ్చిన తర్వాత కొంత విసులుబాటు ఉన్నా, ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ నిర్బంధం ఉంది. ఆ నిర్బంధ క్రమంలో జరిగిన అనేక పోరాటాల్లో ముఖ్యంగా తెలంగాణ గతంటే ఎవరు అంటే సమస్యని ప్రజలకి సరళంగా సమీకరించి ప్రజలకి గొంతునై ప్రభుత్వాలని ప్రశ్నించిన వాడే కదా. అందుకు తనకు గద్దర్ ఒక పాట, ఆ పాటకు జీవం వచ్చింది. ప్రజల సమస్యలలో ఆ సమస్యని ప్రజలకు చేర్చి ప్రజల్ని సమకూర్చి ప్రభుత్వం పైన యుద్ధానికి పోయినాం. ఆ యుద్ధంలో భాగంగా 4 ఫైర్ జరిగింది, దాంట్లో భాగంగా మేము ఈ 2 పుస్తకాలు మా ఫౌండేషన్ సభ్యులైన మల్లారెడ్డి గారు,
అట్లాగే డాక్టర్ జల్కర శ్రీనివాస్ గారు ఈ బాధ్యత తీసుకొని ఈ 2 పుస్తకాలను విడుదల చేయడం జరిగింది మన నాన్న వర్ధంతి రోజు. ఇంకా ఒక 20 సంపుటకాలను అవన్నీ కూడా ఒక 30 ఏళ్ళుగా మా నాన్ననే సమకూర్చి పెట్టినాయి. అవన్నీ కూడా విడుదల చేయబోతున్నాం. ఈ సంస్థ ముఖ్యంగా చదువు మరియు ఆరోగ్యం పట్ల కొత్త కళాకారులు ఎవరైతే ఉన్నారో సమాజం కోసం మాట్లాడేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, అట్లాగే ప్రతి సంవత్సరం నాన్న పేరు మీద ఫౌండేషన్ తరఫు నుంచి ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే వాళ్ళందరికీ కూడా కలిసి సత్కరిస్తాం. ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తూ ఇక్కడ అందరిని ఆహ్వానించిన డాక్టర్ జల్కర శ్రీనివాస్ గారికి, అలాగే నరసింహరావు గారికి, కొండ నరసింహరావు గారికి ఈ మీటింగ్ ని సక్సెస్ చేయడానికి అనేక మంది సాయం చేశారు ఫౌండేషన్ కి. వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా ఫౌండేషన్ చైర్పర్సన్ తరఫున మా తరఫున